మన ఇతిహాసాలు పురాణాలు చూసుకుంటే ఇట్లాంటి గొప్ప క్యారెక్టర్ చాలా ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లో మీరు ఫస్ట్ చాయిస్గా కన్నప్పని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అక్కడ ఒక తమ్ముడు చెప్పాడు ఏమనంటే, కన్నప్ప కథ నన్ను ఎన్నుకుంది, నేను ఎన్నుకోలే. సో ఐ వాజ్ లక్కీ లైక్ దట్. ఐ వాజ్ వెరీ లక్కీ, ఆనెస్ట్గా వెరీ వెరీ లక్కీ. లేకపోతే తనికెళ్ళ భరణి గారు ఫోన్ చేసి నన్ను స్క్రిప్ట్ చేయమని అడగడం ఏంటో, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆయన ఫోన్ కాల్. మధ్యలో హార్డ్ డిస్క్ మిస్ అయిందని కూడా ఒక ఇష్యూ జరిగింది కదా, ఆ మిస్ అయిన సీన్స్ యాడ్ చేశారా? అది బ్యాకప్ అనమాట. ఓకే, అది అసలు వాళ్ళు పంపించకూడదు, వాళ్ళు పంపించారు. ఓకే, సో అది బ్యాకప్ కోసం పంపించి దాని తెచ్చిపోయి హోల్ కన్ఫ్యూజన్. సో ఆ సీన్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. అండ్ ఇది ఖచ్చితంగా అది లేకపోతే డాష్ అయిపోయేవాళ్ళం. అండ్ ఇది ఖచ్చితంగా కుటుంబంతో చూడాల్సిన సినిమా కదా, ఇంకొక 2-3 డేస్లో రిలీజ్ అవుతుంది కదా. అందరికీ ఫైనల్గా మీరు థియేటర్కి వచ్చి చూడాలి అనుకుంటే ఏమని చెప్పగలుగుతారు? అంటే శివలీల తెలుసుకోవాలంటే కన్నప్ప కథ చూడాలి. ప్యూర్, దట్ ఈస్ ఆల్ ఇట్ ఇస్. అండ్ మీరు క్లైమాక్స్ చూసి మీకు కనెక్ట్ అయితే దట్ ఈస్ వాట్ యూ విల్ సే, ఇట్స్ ఆల్ శివలీల. సో లాస్ట్ క్వశ్చన్